నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేసింది. ఇది కాస్త సద్దుమణిగిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజాగా పార్టీకి చెందిన మరో నాయకుడు వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో మాట్లాడుతూ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో కాల్లో అవతలి వారితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అనంతబాబు ముద్దులు పెట్టడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు రికార్డైంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై స్పందించిన అనంతబాబు స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న ఎమ్మెల్సీ వైరల్ అవుతోన్నది మార్ఫింగ్ వీడియో అని తెలిపారు. ఓ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్లో పిల్లలకు ముద్దులు పెట్టిన వాటిని ఎడిట్ చేశారని, మార్ఫింగ్ వీడియోతో తెలంగాణకు చెందిన ఒకరు గత 6 నెలలుగా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన అన్నారు. తన వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెల్లడించారు. ఇందులో తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని ఎమ్మెల్సీ తెలిపారు. ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా, ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పల్లలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్ నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అనగానే వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏముండదు, మీ దగ్గర నాది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టి వాట్సాప్లో నేను చూస్తున్నాగానే మళ్ళీ డిలీట్ చేసాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారని చేసుకున్నాను. అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చెయ్యం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడితో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటో చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకవేళ ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను. మానవతా దృక్పథంతో చేశాను.